సంతోషంగా ఉన్నవారు గట్టిగా చెప్దామా? అంతేనా సంతోషం? మీ సేవకుల యొక్క 20వ సంవత్సరపు వైవాహ జీవితంలో దేవుడు ప్రవేశింప చేశాడు అని అంటే అంత గొప్ప దీవెన కదా. హల్లెలూయా. వీళ్ళ ఈ సమయంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, సభను అలంకరించిన దైవదాసులు అందరికీ, అభిషక్తులైన వారికి, ప్రత్యేకంగా ఈ దినం 20వ సంవత్సరంలో వైవాహ జీవితంలో అడుగు పెడుతున్నటువంటి సంఘ కాపరి అనే కన్నా నాకు బావగారు అవుతారు. మా బంధుత్వం 80వ సంవత్సరం నుంచి ఉంది. ఆయన ప్రత్యేక మందిరంలో ఉన్నా కనుక సేవకులు జానరత్న గారికి, నా చెల్లెలు అయినటువంటి పాస్టర్ గారికి ఈ యొక్క సంవత్సరంలో ఇచ్చినటువంటి వెడ్డింగ్ యానివర్సరీని బట్టి సమృద్ధిగా దేవుడు రాబోయే దినాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు అంచెలంచెలుగా మీ కుటుంబాన్ని కుమ్మరించును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో మా మావయ్య గారు, అమృత మావయ్య గారు 80వ సంవత్సరం నుంచి మాకు బాగా పరిచయస్తులు. మా రాక్ ప్రేయర్ ఫెలోషిప్ అనేటువంటి సంస్థ ద్వారా వారి యొక్క సువార్త పరిచర్య ప్రారంభించినటువంటి మొదటి దినాల్లో వైజాగ్ రావడం, నాన్నగారితో పరిచయం అవడం, మరి ముఖ్యంగా నాన్నగారు మా మావయ్య గారు అమృతరావు లేటు అమృతరావు మావయ్య గారు వారి ఇరువురు నన్ను తీసుకుని అక్కడ శ్రీ సూర్య థియేటర్ వరకు నా పుట్టినరోజు బనీను కొనడానికి నన్ను తీసుకుని వెళ్ళారు. ఇంకా గుర్తే నాకు. హల్లెలూయా. అప్పట్లో బళ్ళు గట్ట ఏముండే కావు. 2 కిలోమీటర్లు కూడా నడిచి నా చేయి పట్టుకుని నన్ను అంత ప్రేమగా, మా కుటుంబస్తులు అంటే మేము అన్నదమ్ములు, బావమరుదులు, ఇటువంటి సహవాసంలో ఉన్నటువంటి వారు. కానీ ఇదే మొట్టమొదటిసారి ఈ పరిశుద్ధ మందిరావరణంలో నేను నిలబడి ఉంటా. హల్లెలూయా. కానీ ఈ సమయంలో ప్రియులారా, కీర్తనకారుడు చెప్పినటువంటి మాట 65:11 ప్రకారంగా సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జ్ఞానముల సారము వెదజల్లుతూ ఉన్నాయి. హల్లెలూయా. సంవత్సరం అనగా, దయాకిరీటం అనగా ఇది మనుషులు ఇచ్చేది కాదు, దేవుడు ఇచ్చేదే. నా బామ్మర్దిగా నేను వస్త్రాలు ఇవ్వగలను, బాగా ఖర్చు ఉంటే బంగారం పెట్టగలను, ఇంకా ప్రేమ ఉంటే డైమండ్స్ పెట్టగలను. కానీ సంవత్సరం ఇవ్వాలి అని అంటే అది దేవుడి ద్వారా అందించేదే. అలాగే అది దయాకిరీటంగా దేవుడు ధరింపజేస్తున్నాడు. వీరు వైవాహ జీవితంలో 20వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు అని అంటే ఆషామాషి కాదు. మొదటి దినం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా శ్రమలు అవ్వచ్చు, వ్యాధులు అవ్వచ్చు, అవమానాలు అవ్వచ్చు, అనేక విధమైనటువంటి స్థితిగతుల్లో వెనకబడినటువంటి పరిస్థితులు కూడా, కుటుంబ పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా దేవుడు ఆ విధంగా ఈ 20వ సంవత్సరాలను పరుగు పెట్టించాడు అంటే యెషయా గ్రంథం 48:18 ప్రకారంగా మనం చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకొని పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొని ఇదిగో మీ మధ్యన ఒక నూతన క్రియ చేయించున్నాను, మీరు ఎరుగరా. విద్యార్థులారా, ఈ 19 సంవత్సరాల యొక్క పరిచర్య ఒక విధానం అయితే, ఈ 20వ సంవత్సరంలో దేవుడు జరిగించబోయేటువంటి కార్యాలు ఈ భార్య భర్తల ద్వారా, ఈ సంఘ కాపురుల ద్వారా అనుక్షణం సంఘ బిడ్డల కొరకు విజ్ఞాపనకర్తలుగా ఉంటూ ఈ సంఘాన్ని రీతిగా ఆత్మీయ రూపంలో మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారంటే ఇది యొక్క ఆషామాషి కాదు. దేవుని పరిచయం చేయడం అంటే చాలా కష్టతరమైనది, చాలా సులువు అనుకుంటూ ఉంటాం. కనుక దేవుని యొక్క కృపలో మేము మొట్టమొదటిగా పరిశుద్ధంగా ఉండాలి, నిందరహితులుగా ఉండాలి, సత్యవాక్యాన్ని ప్రకటించాలి. అటు రీతినటువంటి అనుభవంలో మేము ఉంటేనే అటు రీతిగా సంఘాలు బలపడడానికి దేవుడు కృప చూపెడతాడు. అటు రీతిగా జానరత్న గారు ఉన్నటువంటి జీవిత విధానంలో అనేక పర్యాయాలు, అంత మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో ఇక్కడ పెద్దుర్తి నియోజకవర్గంలో ఉన్నతమైన స్థానాలు అనుభవించడమే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా ఏఐసిసి నేషనల్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా ఉన్నటువంటి పరిస్థితి కూడా. వీళ్ళేం కూడా సాదాసీదాగా ఉన్నటువంటి మనుషులే కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే 91వ సంకీర్తన 14 మాట మనం చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఈ 19 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, అనేకమైన నిందలు అవ్వచ్చు, అనేకమైనటువంటి అవమానాలు అవ్వచ్చు. వాటన్నిటిలో నుంచి మానవులుగా మనం తప్పించుకోలేము. అది దేవుడు తప్పిస్తేనే మన జీవితాల్లో తప్పించబడతాం. దాని తర్వాత మాట అంటున్నాడు కదా, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరుస్తాను. హల్లెలూయా. మనుషులుగా మనం ఎంత కనపరచబడాలని అనేక ప్రయత్నాలు చేసినా అది తాత్కాలికమే. దేవుని యొక్క మహిమను, దేవుని నామాన్ని మనం ఎరిగినట్లయితే నిశ్చయంగా మనలను కనపరుస్తాడు. అంత మాత్రమేనా? అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని. ఎందుకు ఉత్తరం ఇస్తున్నాడు? శ్రమలో నేను అతనికి తోడేయలేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాను. ఎన్నిసార్లు
సేవకులు బలహీన సమయంలో ఎవరైనా విడిపించడానికి వచ్చారా? ప్రార్థన చేయగలం. అనేక సందర్భాల్లో వారికి ఉన్నటువంటి పిల్లల చదువు నిమిత్తంలో కానీ ఆర్థిక పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో దిగజారినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్క మా స్థితిలో వచ్చిన వారు. కానీ నా దేవుడు అంటున్నాడు, మన దేవుడు అంటున్నారు, వారు ఆరాధించేటువంటి దేవుడు ఏమంటాడంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాడు. హల్లెలూయా. రాబోయే దినాల్లో 20 సంవత్సరంలో దేవుడు జరిగించబోయే కార్యాలన్నిటిని బట్టి హబక్కూకు రాసిన గ్రంథంలో చెప్పినటువంటి మాట, సంవత్సరములు జరుగుతుండగా ప్రభువా నీ కార్యములను నూతనపరచు. వీరి పరిచర్య పట్ల, వీరి జీవితాల్లో, వీరి కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క ప్రాంతంలో క్రీస్తుని కలిగినటువంటి సంఘముగా, క్రీస్తు అభిషేకం చేత నింపబడినటువంటి సంఘముగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సమస్యల, వేదనల, దుఃఖమ, కన్నీర, ప్రతి ఒక్కరు కూడా కన్నీరు తొడబడి వెళ్ళేలాగన, జీవవాక్కులు ప్రతి ఒక్క హృదయంలో నింపబడి సమాధానంలో తిరిగి వెళ్ళేలాగన అట్టి కృప దేవుడు సమృద్ధిగా ఈ సంఘం మీద ఈరోజు జరిపించుకోబోతున్నటువంటి 20 సంవత్సరపు వెడ్డింగ్ యానివర్సరీ దంపతులైనటువంటి సేవకుల మీద సమృద్ధిగా దేవుడు కృంభరించును గాక. ఆమేన్. దేవుడు కొద్దిమంది దీవించును గాక.